రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు గులాబీ బాస్. ఎన్నికల ప్రచారం కోసం ఆయన రోజుకు 6 సభల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజా ఫ్రంట్ వస్తే తెలంగాణకు మళ్లీ తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు కేసీఆర్. ఇవాళ 4 జిల్లాల్లో 7 సభల్లో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరి ఖని సభల్లో మాట్లాడనున్నారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30కు హెలికాప్టర్లో ఆదిలాబాద్ వెళ్తారు సీఎం. అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత ఆసిఫాబాద్, కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్లో మధ్యాహ్నం 1 గంటకు ఆసిఫాబాద్ సభకు హాజరు కానున్నారు. తర్వాత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2:30కు మందమర్రి, 3:15కు మంచిర్యాల సభకు అటెండ్ అవుతారు. తర్వాత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టౌన్లో రామగుండం నియోజకవర్గ సభలో మాట్లాడనున్నారు. మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు చేశారు టీఆర్ఎస్ నేతలు. సీఎం సభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో సీఎం సభా ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు వివేక్. తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర బాబులు మళ్ళీ వచ్చి వారు మళ్ళీ పెద్దతనం చూపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఏదైతే ఉద్యమంలో మీరందరూ కలిసి తెలంగాణ సాధించుకున్నారో మళ్ళీ తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి. తెలంగాణకు ఏదైతే న్యాయమైన నిధులు ఖర్చు పెట్టుకోవాలో అందు గురించి వారు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఈ నీళ్ళన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం చేశారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలు ఏదైతే ముఖ్యమంత్రి గారి స్వప్నం ఉందో అది పూర్తి కావడానికి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని గెలిపించుకోవడం అవసరము. ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ఇంకింత స్పీడప్ చేశారు గులాబీ బాస్.